నమస్తే. ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. ప్రేమించిన అమ్మాయి మోసం చేసేప్పటికీ ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఇంకొకరిని ఇష్టపడ్డా వాళ్ళు కూడా యూజ్ చేసుకొని నన్ను వదిలేశారు అని చెప్పుకొచ్చాడు ప్రవీణ్. అసలు ప్రవీణ్ జీవితంలో ఏం జరిగింది? అతనికి కావాల్సిన న్యాయం చేయడానికి మనం ప్రయత్నిద్దాం. మరి ఈ సమస్యని పరిష్కరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ అడ్వకేట్ రమ్య ఆకుల గారు, ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. నమస్తే మేడం. ప్రవీణ్ రండి. నా కాలేజీ టైమింగ్స్లో నాకు ఒక అమ్మాయితో బాగా పరిచయం ఏర్పడింది. ఏటీఎం లాగా ఒక మనీ ప్రొవైడ్ చేసే వాళ్ళగా వాడుకోవడం తప్పించి అంతసేపు డబ్బులు, కార్ అని, ఇదని, గిఫ్ట్లు అని ఇన్ని ప్రతిసారి నా దగ్గర ఉన్నదంతా బ్యాంక్ బ్యాలెన్స్ మొత్తం ఊడ్చేసింది. ఈరోజు మా ఇంట్లో వాళ్ళకి ఎలాంటి సమాధానం కూడా నేను చెప్పుకోలేకపోతున్నాను. ఒక అమ్మాయి వల్ల ఇలా మోసపోయాయి ఇది అది అని. బేసికల్గా ఏంటంటే అమ్మాయి నన్ను యూజ్ అండ్ త్రూగా చేసుకుంది, అయినా పర్వాలేదు. ఒకరోజు సడన్గా నాకు వేరే అబ్బాయితో ఇలా కనబడింది అమ్మాయి ఇన్స్టా రీల్స్లో. అంటే ఇంక వాళ్ళని కామన్ అది, వీ హ్యావ్ టు బ్రేకప్ అని చెప్పి నా ఒక్క మాట, సింగిల్ మాటలో చెప్పింది. నా ప్రేమ నాది, నాది ప్రేమించింది అమ్మాయి కాదు. నాకు బేసిక్గా ఇంకా అమ్మాయిల మీద నాకు విరక్తి పుట్టేసింది. ఇప్పుడు ప్రేమ అనే పదం ఎందుకు వస్తుంది? అమ్మాయి వదిలేసిన 1 month 2 months తర్వాత నాకు అబ్బాయితో ఫ్రెండ్షిప్ ఏర్పడింది. నేను అటా ఇటా నేను ఎవరు? ఆ అమ్మాయి మాయం అవటం వల్ల, ఆ అమ్మాయి నీ మనసు విరగొట్టడం వల్ల ఈ అబ్బాయి ఎంటర్ అయ్యాడా? ఫస్ట్ అమ్మాయి రావటం ఏంటి? అమ్మాయి మీద మనసు విరిగిపోవటం వల్ల అబ్బాయి ప్రవేశించడం ఏంటి? అసలు నువ్వెవరు? నీకు చిన్నప్పటి నుంచి ఎవరి మీద కోరిక ఉండేది? అమ్మాయిలకి అట్రాక్ట్ అయ్యేవాడువా, అబ్బాయిలకి అట్రాక్ట్ అయ్యేవాడువా? లేదంటే ఈ ఇమోషన్ కాస్త నిన్ను అబ్బాయిల వైపు మళ్ళించిందా? ఇంకేస్ ఆ అమ్మాయి మోసం చేయకుండా హానెస్టీగా ఉండుంటే మీరు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకొని ఫిజికల్ గా కలిసి పిల్లల్ని కనేవాళ్ళ? ఆ అమ్మాయి నీలో ఏదో డిఫరెన్స్ చూడటం వల్లే ఈ రోజు ఆ అమ్మాయి విత్డ్రా అయింది. అమ్మాయికి అట్రాక్ట్ అయ్యే ఆ అమ్మాయి ప్రేమలో ఉన్నా కూడా నాకు అబ్బాయిల మీద మొదటి నుంచి కోరిక ఉండేది అనే కాన్సెప్ట్ ఏమైనా ఉంటే కనుక ఇక్కడ చెప్పాలి. నువ్వు అది వాస్తవాలు చెప్పాలి. ఆ అమ్మాయి నీ మీద మనసు విరిగిపోవటానికి ఇది ఒక కారణమా? ఆ అమ్మాయి కాకపోతే ఇంకొక అమ్మాయిని లవ్ చేయొచ్చు కదా, సడన్ గా ఇంకొక అబ్బాయి మీదకి సడన్ గా రాదు కదా అనేది డాక్టర్ గారి డౌట్. రోజున మనం చూస్తున్న లవర్స్ అంటే ముందు అన్ని కమిట్ అయిపోయినాకే మిగతా నడుస్తున్న సమయం. సొసైటీ కోసం ఒక పెళ్ళి అయితే చేసేసుకుంటారు, వాళ్ళ మధ్య ఫిజికల్ రిలేషన్ ఉండదు మీ మధ్య, తర్వాత డైవర్స్, మీ పర్సనల్ లైఫ్ ఏదో మీరు చూసుకోవడం. దయచేసి ఇలా ఉండకండి. ఏటీఎం కార్డు లాగా వాడేసుకుందండి అని ఇలా ఉండడం వల్ల నువ్వు ఏటీఎం కార్డు లాగా అమ్మాయికి ఏదో ఇచ్చి కొన్ని రోజులు మెయింటైన్ చేసేవేమో అని మా డౌట్. నాకు జెండర్ కన్ఫ్యూజన్ ఉందన్నది మీరు ఒప్పుకోవాలి. మళ్ళీ రాజుకు నీకు గొడవ అవుతే కనుక ఎక్స్ అనేటటువంటి అమ్మాయి దగ్గరికి వెళ్తావు నువ్వు. నేను జెండర్ ఏంటి అనేది ప్రెషర్ చేసే వేదిక కాదు నాన్న, ఎందుకంటే అలా ప్రెషర్ చేయటం కూడా కరెక్ట్ కాదు. ఓ రోజు ఏమైందంటే రూమ్ రమ్మన్నాడు అనమాట. అలంకరణ గురించి బాగా మాట్లాడుతున్నాడు అనమాట. వద్దు వద్దని బలవంతం తోసేసాను అనమాట. ఆయన బలవంతం చేస్తాను. తోసేసారా, అసహించుకున్నారా? అమ్మాయిలు 100 మంది చీట్ చేసినా 101 అమ్మాయి గురించి ఎతకాలి కానీ ఎతుకుతాడు ఒక మగాడు అన్నాడు. ఒకసారి తోసారు, 2 సార్లు లాక్కున్నారేమో. అది లవ్ అంటారు, లవ్ మ్యారేజ్ ఏమంటారో తెలియదులే కానీ. జెంట్స్ అంటే ఇంట్రెస్ట్ చూపిస్తారా లేకపోతే మీరు ఆడపిల్లని పెళ్లి చేసుకుందాం అనుకుంటారు? బాహుబలి 1, బాహుబలి 2 స్టోరీ లాగే మేడం. దిస్ ఇస్ ఎ కంటిన్యూషన్ ఆఫ్ వాట్ ఎవర్ ఈస్ హ్యాపెనింగ్. ఇక్కడ ఒక రొమాంటిక్ సీన్ చూసినప్పుడు అబ్బాయితో ఎంత ఫీలింగ్ వస్తుందో అమ్మాయితో కూడా అంతే ఫీలింగ్ వస్తుంది. ఫోటోలు కూడా ఉన్నాయండి, మేము వద్దాం సెక్స్ చేసుకుంటాం. నీ గర్ల్ ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారా? గర్ల్ ఫ్రెండ్స్ ఒకరు ఉన్నారు. ఒకలే ఉంటారు. రాజు మీద ముందు నుంచే కన్నుందా, లేదంటే ఈ అమ్మాయి బ్రేకప్ అయిన తర్వాత కన్ను పడిందా అన్నది వేరే విషయం. ఆ అమ్మాయి డబ్బులకు వాడుకుంది, నువ్వు దేనికి వాడుకున్నావు మాకు తెలీదు. ఎల్జీబీటీ క్యూస్ గురించి నేను ఫైట్ చేస్తాను. ఎల్జీబీటీ క్యూస్ గురించి నా ఉద్దేశం ఏంటంటే కనుక మీరిద్దరు ఎవరి దారి వాళ్ళు చూసుకోవటం మంచిది. ఒక మానసిక పరమైనటువంటి, శారీరక పరమైనటువంటి ఎక్స్ప్లెనేషన్, కౌన్సిలింగ్ ఈ అబ్బాయికి చాలా ఇంపార్టెంట్. కొన్ని లక్షల మంది సీక్రెట్గా ఉన్న వ్యక్తులకి వీళ్ళు బాడీ పార్ట్స్ అని అనుకోవాలి. అమ్మాయిలు ఒక అబ్బాయిని లవ్ చేశాం కాబట్టి అబ్బాయిని మార్చుకొని అబ్బాయితో ప్రేమగా ఉండి అతనికి ఆరోగ్య ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా క్యూర్ చేద్దామని అంత ఓపిక ఏ అమ్మాయికి లేదు, అసలు భార్యలకే లేదు, లవర్కి ఎక్కడ ఉంటుంది? యాక్చువల్గా ఒక అబ్బాయికి అన్యాయం జరిగిన అమ్మాయిలో నా అన్యాయం చేసిన, లవ్ చేసి ట్రాప్ చేసి మోసం చేసి వదిలేసి వాడుకున్నా అమ్మాయి మీద కేసు వేయడానికి లేదు. ఇతను అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి పనికిరాడు. ఎందుకంటే సమాజం కోసమో ఫ్యామిలీ కోసం అతని కనుక అమ్మాయిని పెళ్లి చేసుకుంటే వాళ్ళ మధ్య ఫిజికల్ రిలేషన్ ఉండదు. ఆ అమ్మాయి ఇతను ఇంపార్టెంట్ ఏమో అనుకొని కొన్ని రోజులకి కేసులు ఫైల్ చేస్తుంది. ఆ ఫ్యామిలీ కేసులన్నీ తిరగడం కంటే చేసుకోకుండా ఉండడం బెటర్. నువ్వు ఒక అమ్మాయిని రేప్ చేస్తే అట్లాగో ఒక అబ్బాయిని కూడా అలాగే వాడేసుకున్నావు. కర్మ కొద్దీ అబ్బాయిలు కేసులు వేయడానికి లేదు కాబట్టి నువ్వు ఈరోజు రిలాక్స్గా కూర్చోగలిగావు. ప్రవీణ్ ఒక సమస్యతో ఇక్కడికి వచ్చారు. మరి ఆ సమస్య ఏంటో అడిగి తెలుసుకుందాం. నమస్తే ప్రవీణ్. నమస్తే మేడం.
నా పేరు ప్రవీణ్ మేడం, మాది ఏలూరు. ఉమ్, మా ఇంట్లో వాళ్ళకి నేను ఒక్కగానొక కొడుకుని, నేనంటే చాలా ఇష్టం. ఉమ్, మళ్ళీ నాకు కావాల్సిన ప్రతిదీ మా ఇంట్లో వాళ్ళు ప్రొవైడ్ చేశారు. నాకు నీడెడ్స్ Okay. కానీ ప్రతిదీ ప్రొవైడ్ చేసి నన్ను ఇక్కడ దాకా ఇది చేశారు. నాకేంటంటే పట్టణంలో చదువుకోవాలి, ఉమ్, బాగా ఇది అవ్వాలి, జాబ్ సంపాదించాలని చెప్పి ఉద్దేశంతో నేను సిటీకి వచ్చి బాగా చదువుకున్నాను. మంచి కాలేజీలో జాయిన్ అయ్యాను. నా కాలేజీ టైమింగ్స్లో నాకు ఒక అమ్మాయితో బాగా పరిచయం ఏర్పడింది. ఓకే. అమ్మాయితో పరిచయం వస్తే ఫ్రెండ్షిప్ నుండి ప్రేమగా మారింది. ఉమ్, ఆ ప్రేమ తర్వాత ఆ అమ్మాయి నన్ను బాగా ఇద్దరం ప్రేమించుకోవడం, తిరగడం, పార్కులు చుట్టూ అన్నీ చేసుకున్నాం. ఆ అమ్మాయి ఏంటంటే బేసికల్గా నన్ను ఏంటంటే ఒక ఏటీఎం లాగా ఒక మనీ ప్రొవైడ్ చేసే వాళ్ళగా వాడుకోవడం తప్పించి అంతసేపు డబ్బులు, కార్ అని, ఇదని, గిఫ్ట్లు అని నేను ప్రతిసారి నా దగ్గర ఉన్నదంతా బ్యాంక్ బ్యాలెన్స్ మొత్తం ఊడ్చేసి ఉమ్, ప్రతిదీ వాడుకున్నాను. ఓకే. నా దగ్గర ఇవాళ ఫైనాన్స్ స్టేటస్ కూడా నేను బ్యాక్వర్డ్ పడిపోయా. నాకు చాలా ఫైనాన్స్ అమ్మాయి వల్ల కేవలం ఉమ్, ఈరోజు మా ఇంట్లో వాళ్ళకి ఎలాంటి సమాధానం కూడా నేను చెప్పుకోలేకపోతున్నాను. ఒక అమ్మాయి వల్ల ఇలా మోసపోయా ఇది అది అని. ఉమ్, బేసికల్గా ఏంటంటే అమ్మాయి నన్ను యూజ్ అండ్ త్రోగా చేసుకున్నా. అయినా పర్వాలేదు, నేను సరే కాంప్రమైజ్ నేను లవ్ అంటే అనుకున్నా. కానీ ఒకరోజు సడన్గా నాకు వేరే అబ్బాయితో ఇలా కనబడింది అమ్మాయి ఇన్స్టా రీల్స్లో. ఓకే. ఇలా నాకు ఒక ఉమ్, మా ఫ్రెండ్స్ కూడా చూసి నాకు చెప్పడం ఉమ్. నేను నాకు చాలా బాధేసింది. ఆ రోజు. అడిగావా అమ్మాయిని? ఆ అమ్మాయిని అడిగా ఏంటంటే ఇంక వాళ్ళని కామన్ అది, ఉమ్, అదంతా కామన్, ఇంకా నువ్వు ఇంకెక్కడున్నావు, నువ్వు ఇప్పుడు అప్డేట్ అవ్వలేదు, ఉమ్, అది ఇది అని చెప్పి నాకు వీ హ్యావ్ టు బ్రేకప్ అని చెప్పి నాకు ఒక్క మాట, సింగిల్ మాటలో చెప్పింది. నా ప్రేమ నాది ప్రేమించింది, నన్ను హర్ట్ చేసింది. ఎంతకాలం అవుతుంది బ్రేకప్ అయ్యి? 1 year అవుతుంది. 1 year అవుతుంది. 1 year అవుతుంది. ఉమ్. మరి ఇప్పుడు ఏమనుకుంటున్నావు నువ్వు? అమ్మాయితో మళ్ళీ పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావా, లేదంటే పిలిపించి మాట్లాడాలని చెప్పేసి ఏమన్నా అనుకుంటున్నావా? బేసికల్గా నాకు ఇప్పుడైతే ఆ అమ్మాయి మీదే కాదు, అసలు అమ్మాయిల మీద నాకు ఇంట్రెస్ట్ లేదు. కాదమ్మా, మీకు ఆ అమ్మాయితోటి ఫిజికల్ రిలేషన్ కానీ అవి ఏమన్నా ఉన్నాయా? ఫిజికల్ రిలేషన్స్ అంటే నాకు లేదు. అంటే మీరు హానెస్టీగా లవ్ చేశారు, ఆ అమ్మాయి మిమ్మల్ని ఒక ఏటీఎం కార్డ్ లాగా వాడుకొని మ్యాక్సిమం ఫైనాన్షియల్గా మొత్తం దులిపేసింది, తర్వాత తనే బ్రేకప్ చెప్పేసింది, ఇంకా నీ దగ్గర ఏమీ లేవు పెద్దగా గిట్టుబాటు చేసుకోవడానికి అని. లేదు. మరి ఇప్పుడు ఏ Okay. సమస్యతో వచ్చారు? మళ్ళీ ఇప్పుడు ఆ అమ్మాయితో కలుద్దాం అని చెప్పేసి వచ్చారా, లేకపోతే ఏంటి? లేదు, నేను ఒకరిని ప్రేమిస్తున్నాను. మళ్ళీ నేను ఇంకొక ఇంకొక అమ్మాయిని ప్రేమిస్తున్నావు? ఇది అమ్మాయి కాదు, ఆ? మా ఫ్రెండ్ రాజు అనే ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నాను. అబ్బాయినా? కాదమ్మా, ఇంతకు ముందే కదా అమ్మాయిని ప్రేమించానని చెప్పేసి అంటున్నావు, మరి ఇప్పుడు అబ్బాయిని ప్రేమిస్తున్నాను అంటున్నావు ఏంటి? నేను అమ్మాయిని ప్రేమించానండి, కానీ నాకు చేసిన మోసం నేను తట్టుకోలేకపోయా. నాకు బేసిక్ ఇంకా అమ్మాయిల మీద నాకు విరక్తి పుట్టేసింది. అంటే నువ్వు అసలు అందుకనే అబ్బాయిని ఆ ప్రేమిస్తున్నావా? టైంలో నాకు అబ్బాయి ప్రేమించమంటే నాకు ఆ అబ్బాయి పరిచయం అయ్యి నాకు ఒక స్నేహితుల్లాగా కదా ఉన్నాడు. అదే ఫ్రెండ్షిప్ తో. మీ స్నేహం ఎప్పటి నుంచి నన్ను కన్ఫ్యూజ్ చేయొద్దు. ఒకటి ఏంటంటే దీన్ని ఇంకో అబ్బాయిని ప్రేమిస్తున్నానా, లేదంటే ఒక అబ్బాయి నాకు సహాయపడుతున్నాడు కాబట్టి ఆ అబ్బాయితో పాటు నేను ఉంటున్నానని అంటున్నావా? మీది ఏంటి అసలు? అంటే ప్రేమ అబ్బాయితో ఎలా ప్రేమ ఉంటుంది అనేది అందరూ అడిగేటటువంటి ప్రశ్న. ఈ అబ్బాయి నీకు ఎప్పటి నుంచి ఫ్రెండ్, ఆ అబ్బాయికి నీకు ఫ్రెండ్షిప్ ఎలాగా ఫార్మ్ అయింది, ఇప్పుడు ప్రేమ అనే పదం ఎందుకు వస్తుంది? ఆ అబ్బాయి నాకు ఆ అమ్మాయి వదిలేసిన 1 month 2 months తర్వాత నాకు ఆ అబ్బాయితో ఫ్రెండ్షిప్ ఏర్పడింది. నార్మల్ గా అమ్మాయి అబ్బాయిని ప్రేమిస్తారు, అబ్బాయి అమ్మాయిని ప్రేమిస్తారు. బయట ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే అమ్మాయి లవ్ చేసుకుంటున్నారు, అబ్బాయి లవ్ చేసుకుంటున్నారు. బట్ ఇక్కడ కొత్తగా వింటున్నాను ఏంటంటే ఈ అబ్బాయి ఆల్రెడీ అమ్మాయిని లవ్ చేశాడు, ఇప్పుడు ఇంకొక అబ్బాయిని లవ్ చేస్తున్నాను అంటున్నాడు. ఓకే, కరెక్ట్. అది ఏ రకంగా అనేది అర్థం కావట్లేదు. రైట్, అది నేను చెప్తాను మేడం, అది చెప్తాను. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అబ్బాయి మనసులో ఏముంది? సి ద థింగ్ ఈస్ ఏంటంటే ఇప్పుడు ఈ బైసెక్షువాలిటీ అనేటటువంటి కాన్సెప్ట్, బై అంటే 2, బైసెక్షువాలిటీ. సో మన దగ్గరికి వచ్చేటటువంటి చాలా కేసుల్లో ఏంటంటే, సార్ నా గురించి అర్థం కావట్లేదు. యూజువల్గా 18 to 22 మధ్యన ఉండేటటువంటి కుర్రకారు అవనివ్వండి, అమ్మాయిలు అవనివ్వండి, నా ఆలోచన ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఇటువైపు అమ్మాయిలకి అట్రాక్ట్ అవుతున్నాను, అటువైపు అబ్బాయిలకి అట్రాక్ట్ అవుతున్నాను. నేను నా జీవితంలో ఇప్పటికొచ్చి 2 అబ్బాయిలతో స్నేహం చేశాను, వాళ్ళతో కూడా నేను శారీరకంగా కూడా దగ్గరయ్యాను. అలాగని చెప్పి ఇప్పుడు మా ఇంట్లో తీసుకొచ్చేటటువంటి సంబంధం ఒక అమ్మాయిని తీసుకొచ్చినా కూడా ఆ అమ్మాయి జీవితంలో కూడా నేను వెళ్ళాలి అనే ఆలోచనలో ఉన్నాను. నేను అటా ఇటా నేను ఎవరు అనే ప్రశ్న సహజంగా వచ్చేటటువంటి ఒక కేటగిరీ బైసెక్షువాలిటీ అని అంటారు. సరే, ఇదంతా సైంటిఫిక్ పరమైనటువంటి ఎక్స్ప్లెనేషన్. మేడం చేసినటువంటి రేస్ చేసిన పాయింట్ చాలా క్లియర్, వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే కనుక ఇక్కడ ఆ అమ్మాయి మీద ఫ్రస్ట్రేషన్తో
ఇతను నీకు ఆ టైంలో వచ్చి నీకు ఒక మంచి ఫ్రెండ్షిప్, ఒక సానుభూతి ఇవ్వటము, లేదంటే నీకు ఒక కన్సలేషన్ ఫిగర్ లాగా అతను ఉండటం వల్ల అతనితో ఇమోషనల్గా కనెక్ట్ అవటాన్ని నువ్వు ప్రేమ అనేటటువంటి పదం వాడుతున్నావా అనేది. ఇక్కడ ఇది ఇమోషనల్ కనెక్టివిటీ. ఒకప్పుడు ఆ అమ్మాయి నీ జీవితంలో ప్రవేశించకుండా ఉన్నట్టయితే కనుక, నీ రిలేషన్షిప్ బ్రేక్ అవ్వకున్నట్టు అయి ఉంటే కనుక, ఇదే విధంగా ఒక అబ్బాయిని కూడా నువ్వు లవ్ చేసి ఫ్రెండ్షిప్గా ఉండేటటువంటి ఒక అబ్బాయిని ప్రేమ అనేటటువంటి పదం వాడి దాన్ని ఒక రిలేషన్షిప్ బిల్డప్ చేసుకునే దానికి అవకాశం ఉందా? ఇది లేకపోవటం వల్ల, ఆ అమ్మాయి మాయం అవటం వల్ల, ఆ అమ్మాయి నీ మనసు విరగ్గొట్టడం వల్ల ఈ అబ్బాయి ఎంటర్ అయ్యాడా, ఆ ఇమోషన్లో ఈ అబ్బాయి ఎంటర్ అయ్యాడా అనేది నీకు క్లారిటీ కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేమేమి దాన్ని వ్యతిరేకించేటటువంటిది కాదు. అమ్మాయి ఇందాక మేడం చాలా కరెక్ట్గా చెప్పినట్టుగా ఎల్జీబీటీక్యూస్ అనేటటువంటి కాన్సెప్ట్లో కానీ, అది లీగలైజ్ చేసినటువంటి పద్ధతులు కానీ అనేక దేశాలు చాలా వరకు దీన్ని ఏంటంటే సమర్థిస్తున్నాయి. ఇదేంటంటే ఇది ఒక మానసిక పరమైనటువంటి పరివర్తన. ఇదేదో కావాలని ఒక హ్యాబిట్యువల్గా చేసేటటువంటి ఒక బిహేవియరల్ ప్రాబ్లం కాదు. ఇది ఒక మానసిక పరమైనటువంటి ప్రవర్తన. అబ్బాయి అబ్బాయికి అట్రాక్ట్ అవ్వచ్చు, అమ్మాయి అమ్మాయికి అట్రాక్ట్ అవ్వచ్చు అనేటటువంటిది మేడం కులంకుశంగా చెప్పారు. కానీ మీ కాన్సెప్ట్లో ఫస్ట్ అమ్మాయి రావటం ఏంటి, అమ్మాయి మీద మనసు విరిగిపోవటం వల్ల అబ్బాయి ప్రవేశించడం ఏంటి? అసలు నువ్వెవరు? నీకు చిన్నప్పటి నుంచి ఎవరి మీద కోరిక ఉండేది? అమ్మాయిలకి అట్రాక్ట్ అయ్యేవాడువా, అబ్బాయిలకి అట్రాక్ట్ అయ్యేవాడువా? లేదంటే ఈ ఇమోషన్ కాస్త నిన్ను అబ్బాయిల వైపు మళ్ళించిందా? నాకు ఎమోషన్గా అబ్బాయి వైపు మళ్ళీ ఇచ్చింది. ఆ అబ్బాయితో నేను ఎమోషనల్గా, అబ్బాయి కూడా నాకు కూడా కనెక్ట్ అయ్యాడండి. ఇద్దరు ఎమోషనల్గా అంటే ఇప్పుడు మీరు అనేది ఏంటంటే, ఇన్ కేస్ ఆ అమ్మాయి మోసం చేయకుండా హానెస్టీగా ఉండుంటే మీరు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకొని ఫిజికల్ గా కలిసి పిల్లల్ని కనేవాళ్ళ? అవును, ఖచ్చితంగా. సడన్ గా మీకు ఆ అమ్మాయి అంత ద్రోహం చేసేసరికి మీరు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ రావడాలు కానీ, సైకలాజికల్ గా ఫిక్స్ అవ్వడం కానీ, అబ్బాయిలంటే అట్రాక్ట్ అవుతున్నారు మీరు? అబ్బాయిలంటే అబ్బాయి అని కాదు, నాకు ఆ ఎమోషన్ ఫీలింగ్ లో నాకు అబ్బాయి అయినా అమ్మాయి అయినా అంటే ఇక్కడ ఏంటంటే మీకు ఇప్పుడు ఏమవుతుందంటే ప్రవీణ్, ఇక్కడ ఒక అర్థం కానటువంటి కాన్సెప్ట్ మీరు యాంగ్జైటీ టెన్షన్లో పూర్తిగా వివరంగా చెప్పలేకపోతున్నారు. ఒక ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే, మనం ఇక్కడ వన్ సైడ్ ఆఫ్ ద కాయిన్ ఒకటే చూస్తున్నాం. ఆ అమ్మాయి నీలో ఏదో డిఫరెన్స్ చూడటం వల్లే ఈ రోజు ఆ అమ్మాయి విత్డ్రా అయింది. ఓకే, నీ పరంగా నువ్వు చెప్పేటటువంటి స్టోరీ ఏంటంటే, ఆ అమ్మాయి క్యారెక్టర్ కరెక్ట్గా లేదు, వేరే అబ్బాయిలతో చూశాను, రీల్స్ గీల్స్ ఇవన్నీ చెప్తున్నావు. నాకున్నటువంటి డౌట్ యాజ్ ఎ సైకియాట్రిస్ట్, నీ బాడీ లాంగ్వేజ్, నీ పరిస్థితి, నీ ఆలోచన శైలి చూస్తూ ఉంటే కనుక, ఏమో నువ్వు ఆ అమ్మాయితో ఏంటంటే ఇంతకాలం ప్రయాణంలో ఇద్దరు శారీరకంగా కలవటానికి ప్రయత్నం చేసి ఉండొచ్చు, లేదంటే నీ ప్రవర్తన భిన్నంగా అనిపించి ఉండొచ్చు, నువ్వు వేరే అబ్బాయిలతో మాట్లాడేటటువంటి తీరు ఇతరత్ర కనెక్షన్. సో ఉన్నది ఉన్నట్టుగా ఇక్కడ మాట్లాడాలి. నేను అమ్మాయికి అట్రాక్ట్ అయ్యి ఆ అమ్మాయి ప్రేమలో ఉన్నా కూడా నాకు అబ్బాయిల మీద మొదటి నుంచి కోరిక ఉండేది అనే కాన్సెప్ట్ ఏమైనా ఉంటే కనుక ఇక్కడ చెప్పాలి. లేదంటే మేము ఏమనుకుంటాం, రాజుతో నీకు ఉండేటటువంటి కనెక్షన్ కేవలం ఒక టెంపరరీ అంటే ఫ్రెండ్షిప్స్. నాకు 10 మంది ఫ్రెండ్స్ ఉన్నారు, నీకు 20 మంది ఫ్రెండ్స్ ఉన్నారు, బాయ్స్ ఫ్రెండ్స్. దానికి ప్రేమ అనేటటువంటి పదం అలంకరించేవు అంటే కనుక నీకు ముందు నుంచే ఆ ఫీలింగ్ ఉందన్నట్టుగా మనం భావించాం. నువ్వు అది వాస్తవాలు చెప్పాలి. ఆ అమ్మాయి నీ మీద మనసు విరిగిపోవటానికి ఇది ఒక కారణమా? ఇది ఒక కారణం అంటే కాదండి. నాకైతే ఎమోషనల్గా నాకు ఆ టైంలో నాకు అసలు ఆ అమ్మాయి సరే, దగ్గర నుంచి ఒకవేళ వెళ్ళిపోవాల్సినటువంటి సిచ్యువేషన్ ఎందుకు ఆ వచ్చింది? ఆ అమ్మాయి కాకపోతే ఇంకొక అమ్మాయిని లవ్ చేయొచ్చు కదా. సడన్ గా ఇంకొక అబ్బాయి మీదకి సడన్ గా రాదు కదా అనేది డాక్టర్ గారి డౌట్. ఒక ఫీలింగ్ అనేది చిన్నప్పటి నుంచి ఉంటుంది. మీ మధ్య ఫిజికల్ రిలేషన్ లేకపోవడం. ఈ రోజున మనం చూస్తున్న లవర్స్ అంటే ముందు అన్ని కమిట్ అయిపోయినాకే మిగతా నడుస్తున్న సమయం. ఈ టైంలో మీరు అసలు కనీసం అమ్మాయిని టచ్ కూడా చేయలేదు, అమ్మాయి వదిలేసి వెళ్ళిపోయింది, ఈ డౌట్స్ రేజ్ అవుతాయి. సడన్ గా మీరు ఒక అబ్బాయిని జెండర్ చేసేసి జెండర్ మార్చేసే అంత లేదు కదా. అంటే మీకు సహజంగా ఉన్న సీనియారిటీకి డాక్టర్స్కి అయితే ఐడియా ఉంటుంది. మీ ఫిజికల్గా మీకు ఆల్రెడీ జెంట్స్ మీద ఫీలింగ్స్ ఉన్నాయి. సొసైటీ కోసమో కుటుంబం కోసమో ఒక అమ్మాయిని మెయింటైన్ చేశారు. ఇన్ కేస్ ఆ అమ్మాయి పెళ్లి చేసుకుంటే పెళ్లి కూడా చేసేసుకునేవాళ్ళు. ఎందుకంటే మీలాంటి వాళ్ళు బయట సమాజంలో ఉన్నారు. ఏదన్నా ఒక ఫిజికల్ ఫీలింగ్స్లో ఉన్న డిఫరెన్స్ని బయటికి చెప్పరు. ఎందుకంటే సొసైటీ ఏమనుకుంటుంది, పెద్దవాళ్ళు ఏమనుకుంటారు, ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారు. సొసైటీ కోసం ఒక పెళ్ళి అయితే చేసేసుకుంటారు, వాళ్ళ మధ్య ఫిజికల్ రిలేషన్ ఉండదు మీ మధ్య. తర్వాత డైవర్స్, మీ పర్సనల్ లైఫ్ ఏదో మీరు చూసుకోవడం. దయచేసి ఇలా ఉండకండి. ఎందుకంటే సమాజం మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తుందా లేదా అనేది ఇంకొకరి జీవితం నాశనం చేసిన తర్వాత డెసిషన్ తీసుకోవడం కంటే ముందే ఇప్పుడు క్లారిటీ తీసుకుంటే బెటర్. ఆ అమ్మాయి ఏదో అదృష్టవంతరాలు కాబట్టి ముందే కట్ చేసుకుని వెళ్ళింది. మళ్ళీ దానికి నువ్వు ఒక ఎలిగేషన్ పెట్టావు, ఏటీఎం కార్డు లాగా వాడేసుకుందండి అని. ఇలా ఉండడం వల్ల నువ్వు ఏటీఎం కార్డు లాగా అమ్మాయికి ఏదో ఇచ్చి కొన్ని రోజులు మెయింటైన్ చేసావేమో అని మా డౌట్. సరే ఏదన్నా కానీ అమ్మాయి కట్ అయ్యింది. బేసికలీ సారీ మేడం, బేసికలీ ఏంటంటే మీకు ఇక్కడ వాస్తవంగా ఈ వేదిక మీదకి వచ్చిన తర్వాత ఇంతమంది ప్రజలు చూస్తున్నప్పుడు మీరు వాస్తవానికి ఒప్పుకోవాల్సినటువంటి కాన్సెప్ట్ ఏంటంటే ప్రవీణ్, నాకు జెండర్ కన్ఫ్యూజన్ ఉందన్నది మీరు ఒప్పుకోవాలి. నేను అమ్మాయిలకి అట్రాక్ట్ అవుతున్నానా, అబ్బాయిలకి అట్రాక్ట్ అవుతున్నానా అనేది ఫస్ట్ మీ క్లారిటీ వస్తే కనుక మీరు ఎవరిని ప్రేమించారు, ఎవరు మీ దగ్గర ఉన్నారు, ఎవరు వెళ్ళిపోయారు, ఇప్పుడు ఎవరిని కోరుకుంటున్నారు అనేది తర్వాత మాట్లాడచ్చు. ఇప్పుడు ఈ అబ్బాయితో చెప్తున్నాను, ఈ అబ్బాయిని ప్రేమిస్తున్నారు, రాజు కావాలి అని అనుకుంటున్నాడు, రాజు నీ జీవితంలోకి ఎంటర్ అయ్యాడు. మళ్ళీ రాజుకు నీకు గొడవ అవుతే కనుక ఎక్స్ అనేటటువంటి అమ్మాయి దగ్గరికి వెళ్తావు నువ్వు?
కాదు సార్, ఇతనికి నువ్వు మనం పూర్తి న్యాయం చెయ్యాలి అంటే ఆయన హానెస్టీగా జెండర్ ఇది అని ఒప్పుకోవాలి ఫస్ట్ నుంచి. జెండర్ ఏంటి మ్యానిపులేట్ చేయొద్దు, ఇప్పుడు సొసైటీ మీరే confusion లో ఉన్నారు కాబట్టి చేయొద్దు. ఏమనుకుంటున్నారు అనేది చాలా క్లియర్ గా డాక్టర్ గారు ఉంటే చెప్పారు మీకు కళ్యాణ్ న్యాయం గారు ఇక్కడ. చేస్తాం మేము. కాబట్టి ఇప్పుడు మీరు డైరెక్ట్ గా చెప్పండి. ఇప్పుడైతే నాకైతే రాజు కావాలండి. అదే. రాజుని సో నేను అతను ప్రేమిస్తున్నాను, నాకు సొసైటీ రాజు ముందు ఒప్పుకోవడానికి మన ముందు ఒప్పుకోవడానికి కూడా రెడీగా లేరు. మనకైతే సీనియారిటీ మీద అర్థమవుతుంది. మేము జెండర్ ఏంటి అనేది ప్రెషర్ చేసే వేదిక కాదు నాన్న, అవును. ఎందుకంటే అలా ప్రెషర్ చేయడం కూడా కరెక్ట్ కాదు. నువ్వు ఏదన్నా అయి ఉండొచ్చు, కానీ ఇప్పుడు మేము అడిగిన దానికి సూట్ అయినటువంటి సమాధానం అయితే రాలేదు. ఆ అమ్మాయికి నీ మీద తనకు రావాల్సినటువంటి అనుమానాలు ఉన్నాయి, నీకు తన మీద అనుమానాలు ఉన్నాయి. ఆ రిలేషన్షిప్ కాస్త బ్రేక్ అయిపోయింది. మేడం అద్భుతమైన లాయర్ మేడం అద్భుతమైన క్వశ్చన్ అడిగారు. ఆ అమ్మాయి వదిలేస్తే ఇంకో అమ్మాయి దగ్గరికి వెళ్ళాలి కానీ అబ్బాయి దగ్గరికి వెళ్ళటం ఏంటి అన్నారు. దాని దగ్గర నుంచి కూడా నీకు స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్ ఆన్సర్ రాలేదు. లేదు. అయితే మరి నువ్వు ఎవరినో కోరుకుంటున్నావు అన్నావు, అతను ఎవరు, అతను ఇక్కడికి వచ్చాడా, అతన్ని ఏమన్నా మేము అడగాలి. ఎస్, రాజు అనే అతని గురించి చెప్పారనమాట. మరి అతన్ని కూడా ఒకసారి పిలిపించి చెప్పండి. అతని వర్షన్ ఏంటనేది మనం చూద్దాం. అలాగే మేడం. రాజు రండి. హాయ్ మేడం, హాయ్ హాయ్. నా పేరు రాజు. మాది వచ్చేసి ఏలూరు అనమాట. నేనంటే జాబ్ చేస్తున్నాను, సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాను. ఇతను నా ప్రవీణ్ అనేవాడు నాకు సాఫ్ట్వేర్ జాబ్లో ఆఫీస్లో పరిచయం అనమాట. ఓకే. అంటే నార్మల్గా మామూలుగా మాట్లాడేవాడు, డైలీ మాట్లాడే కాల్స్ చేసాడు, మెసేజ్ చేసేవాడు. అంటే ఓ రోజు నార్మల్ డైలీ కాల్స్ మాట్లాడాడు అనమాట. ఓ రోజు ఏమైందంటే రూమ్ రమ్మన్నాడు అనమాట. అంటే కొద్దిగా వెరైటీగా మాట్లాడుతున్నాడు, మంచిగా మాట్లాడకుండా కొద్దిగా తేడాగా మాట్లాడుతున్నాడు. అంటే ఎందుకు రూమ్కి ఎందుకు బయటికి సారీ, ఎంతకాలం క్రితం అది? అంటే 1 year వన్ ఇయర్ బ్యాక్ One year back. పరిచయం మీకు. సూపర్. 1 year బ్యాక్ నుంచి ఎలా మాట్లాడుతున్నాడు. పరిచయం అండి మీ ఇద్దరికి? ఆఫీస్లో పరిచయం. ఆఫీస్లో అంటే జాబ్ చేస్తున్న ఇద్దరు కొలీగ్స్ అనమాట. రూమ్కి రమ్మన్నా? రూమ్కి రమ్మన్నాడు. అంటే క్యాజువల్గా మూవీస్కి వెళ్తారు, లేకపోతే మామూలుగా బయట తిరుగుతారు కదా. అంటే వీళ్ళు ఏంటంటే నార్మల్ రూమ్ రమ్మన్నాడు. తేడాగా ఉంటుంది రూమ్ రానే అంటే నార్మల్గా సిట్టింగ్ ఏదైనా ఉంటుంది అనుకున్నా నేను అనుకున్నా. కొద్ది తేడాగా మాట్లాడుతున్నాడు. రూమ్కి రా, కొద్దిగా మంచి డ్రెస్ వేసుకొని రా అనేది, కొద్దిగా అలంకరణ గురించి బాగా మాట్లాడుతున్నాడు అనమాట. ఆర్డర్స్ చేసుకొని రెడీ డ్రెస్ వేసుకుంటారా అని చెప్పి మాట్లాడాడు అనమాట. నేను రాను అని చెప్పి అంటే కొద్దిగా బలవంతం చేస్తున్నాడు. రా అని ఫోర్స్ చేస్తున్నాడు అనమాట. నేను రాను అన్నా కానీ ఫోర్స్ చేస్తున్నాడు. నేను రానని ఫోన్ కట్ చేశా. మళ్ళీ కాల్ చేస్తున్నాడు. నీకు ఎందుకు, నీకు ఏదో తేడా అనిపించిందా? అంటే తేడా అనిపించింది. రూమ్ రమ్మడం ఏంటి, ఏదో బాటిల్ తో రమ్మనాలి, దేంతో ఉంటది కానీ మంచి రెడీ అయ్యారా ఇదనే వరకు అబ్బాయి. అబ్బాయి లవ్ స్టోరీ గురించి తెలుసా మీకు? నాకు తెలియదు అండి, చెప్పలేదు మరి నాకు. మీరేదో వాదార్చారు, లవ్ స్టోరీ అవన్నీ తెలుసు. తర్వాత ఏమో ఆ తర్వాత నీకు అన్ని స్టోరీ నీకు తెలిసి నీకు అంతా ముందే చెప్పాను. Okay. నాకు ఇలా జరిగింది నీకు చెప్తేనే నువ్వు. సో ఏమో నాకు సరే ముందు అతని వర్షన్ ఏదో విందాం. చెప్పు. చెప్పాడో చెప్పలేదు, ఓకే, దట్స్ Okay. వన్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ. కానీ డిఫరెంట్ విధంగా అడిగేటప్పటికి నువ్వు నో చెప్పా, అయినా కానీ బలవంతం చేసి బలవంతం చేశాడు. వెళ్ళారా? బలవంతం చేసి నేను ఫోన్ కట్ చేసేసాను. ఇదేం తేడాగా అడుగుతున్నాడు, నా అమ్మాయి కాదు సర్లే. అడుగుతున్నాడు అని చెప్పి నేను ఫోన్ కట్ చేశాను. మళ్ళీ కాల్ చేస్తున్నాడు. రైట్. అని మళ్ళీ ఫోన్ చేసి మళ్ళీ బ్లాక్ చేసేసాను కొన్ని రోజులు. మళ్ళీ వేరే నెంబర్ నుంచి కాల్ చేస్తున్నాడు. వేరే నెంబర్ నుంచి కాల్ చేసి లిఫ్ట్ చేస్తుంటా మాట్లాడుతున్నాడు, మళ్ళీ బలవంతం చేస్తున్నాడు అనమాట. అలా సరే, ఫైనల్ గా ఏమైంది ఏంటి ఇప్పుడు? మీరు వెళ్ళారా రూమ్ కి? వెళ్ళలేదా? Room కి వెళ్ళారా? రిలేషన్ ఏంటి? ఆ రూమ్కి వెళ్ళా అబ్బాయి- నార్మల్ ఆ అబ్బాయి ఫైనల్ గా ఏం కోరుకుంటున్నాడు అన్నది నీకు విడమర్చి చెప్పాడా? అంటే రూమ్కి వెళ్ళాను ఒకసారి, నార్మల్గా దగ్గరికి వస్తున్నాడు. కొద్దిగా శరీర అలాగే దగ్గరికి వచ్చాడు అనమాట. వద్దు అని బలవంతం తోసేసాను అనమాట. Okay. ఆయన బలవంతం చేస్తున్నాడు. తోసేసారా, అసహించుకున్నారా? యాక్చువల్ గా ఒక ఆయన దగ్గరికి వస్తున్నాడు. జంట మీదకి వస్తే అదే అసహించుకుంటారు. నేను- మీరు ఎందుకు తోసేయడం? అంటే యాక్చువల్ మీకు కూడా అట్లా ఏమైనా ఫీలింగ్స్ ఉన్నాయా? మీదకి వస్తున్నాడు అని చెప్పి తోసేసాను. ఓకే. బలవంతం చేస్తున్నాడు. సో నీకు దగ్గర అప్పటికే స్టోరీ అర్థమైంది కదా, అంటే అబ్బాయి అనేది. కానీ ఇప్పుడు అసలైంది, ఇందాక మేడం అడిగినటువంటి క్వశ్చన్, అసలు ఈ అబ్బాయికి ఒక పాస్ట్ ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండేది, ఆవిడతో చాలా కాలం రిలేషన్షిప్, ఆవిడ ఇతను వాడుకుని వదిలేసింది అనేది మీకు తెలుసా? వాడుకొని తెలిసి చెప్పాడు. Hmm. అంటే తర్వాత ఏమైందంటే అమ్మాయిల మీద ఇంక రెక్ట్ పుట్టి నా మీద ఏమన్నా మోజు తీసుకుందాం అని చూసాడు. మరి అంటే అమ్మాయిలు ఏ అమ్మాయిని లవ్ చేసినా అట్టాగే చేస్తున్నాను భయంతో ఇంకా అబ్బాయి మీద మోజు పడ్డాడు అనమాట. అని చెప్పాడా నీకు? చెప్పలేదు ఇంకా అంటే నా మీద నీ assumption. assumption అన్నమాట. ఓకే, అలా ఎలా అవుతుంది? ఆ అమ్మాయిలు 100 మంది చీట్ చేసినా 101 అమ్మాయి గురించి ఎతకాలి కానీ ఎతకాలి, ఎతుకుతాడు ఒక మగాడు అన్నాడు. కరెక్ట్. అదేంటి అబ్బాయిని ఎతకటం ఏంటి? చాలా డిఫరెంట్ గా ఉంది. అదే నువ్వు ఇదేమైనా ఎంకరేజ్ చేసావా? అతను నేను ఆలోచన ఎంకరేజ్ చేయాలి. నేను ఒకసారి తోసారు, రెండోసారి లాక్కున్నారేమో. ఇంకా లేదు తోసేసాను. నేను ఆల్రెడీ మొత్తం తోసేసాను. మళ్ళీ ఎమ్మట పడుతున్నాడు. ఏం చేయమంటే తోసేస్తున్నా, వినట్లేదు అసలు. అంటే ఏమైనా బ్లాక్ మెయిల్ చేయడం, సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటాను నువ్వు మాట్లాడకపోతే అనటం. అదే Room బలవంతం కి చేశాడు. ఆ, బలవంతం చేశాడు. ఫస్ట్ నుంచి కాల్స్ నుంచి మెసేజ్ చేసి నుంచి మళ్ళీ రూమ్కి వెళ్ళి వచ్చాక కూడా బలవంతం చేశాడు అనమాట. అంటే అతనికి ఏంటి, కేవలం నిన్ను ప్రేమించడం, నువ్వు ఏదో ఓదార్చడం కాదు కానీ కేవలం ఆ శారీరక పరమైనటువంటి సంతృప్తి నీ దగ్గర నుంచి కావాలి అతను. కావాలనుకుంటా. ఓకే, అది లవ్ అంటారు, లవ్ దాన్ని మ్యారేజ్ ఏమంటారో తెలియదులే కానీ. సార్ మీకు మీ ఫీలింగ్ ఏంటి బాబు? యాక్చువల్ గా మీరు జెంట్స్ అంటే ఇంట్రెస్ట్ చూపిస్తారా, లేకపోతే మీరు ఆడపిల్లని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారా? నేనైతే ఆడపిల్లని పెళ్లి పెళ్లి చేసుకోవాలి. మగవాళ్ళు సార్ నాకు ఇక్కడ ఒక డౌట్ సార్, మీరు సైకాలజీగా లేకపోతే డాక్టర్గా, ఈ అబ్బాయి యాక్చువల్గా ఒక అబ్బాయిని ఇష్టపడాలి అంటే వీళ్ళకి కూడా
ఆ వేవ్ లెన్స్ ఇదవుతాయని నాకు తెలిసిన దీని ప్రకారం. యాక్చువల్ అవతల అబ్బాయి కూడా అలాంటి ఫీలింగ్స్ ఉంటే మనకు తెలియకపోవచ్చు, కానీ ఆ ఫీలింగ్ ఉన్న వ్యక్తికి ఇమీడియట్ గా తెలుస్తుంది. ఇతను రాజుని అట్రాక్ట్ అవ్వడానికి కారణం ఏంటి? యాక్చువల్గా అతను జంటు అమ్మాయిలంటే ఇష్టపడుతున్నాడు, ఇతను సడన్ గా రూమ్ కి పిలిచి ఫిజికల్ గా అదే కమిట్ ఇప్పుడు మనం అవ్వడానికి ఇందాక మనం అనుకున్నటువంటి బాహుబలి 1 బాహుబలి 2 స్టోరీ లాగే మేడం, దిస్ ఇస్ ఎ కంటిన్యూషన్ ఆఫ్ వాట్ ఎవర్ ఈస్ హ్యాపెనింగ్. ఇక్కడ ఏంటంటే మధ్యలో ఆ అమ్మాయి ఒక పావులాగా వచ్చింది అంతే ప్రవీణ్ జీవితంలో. వాస్తవానికి ఇక్కడ మనకు అర్థమవుతుంది ఇతను ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా బైసెక్షువల్, ఇమోషనల్ గా ఆ అమ్మాయికి కనెక్ట్ అయ్యాడు, ఫిజికల్ గా ఈ అబ్బాయికి కనెక్ట్ అయ్యాడు. ఇప్పుడు ఏంటంటే ఆ అమ్మాయి ఉన్నది తాత్కాలికంగా, ఆ అమ్మాయి ఏదో చూడకూడనటువంటి యాంగిల్ ప్రవీణ్ లో చూసింది, అవును. శారీరకంగా కలవలేని సంతృప్తిపరచలేనటువంటి యాంగిల్ ఆ అమ్మాయి చూడటం వల్ల ఆ అమ్మాయి దారి, ఆ అమ్మాయి వాడుకుందో డబ్బులు తీసుకుందో ఏం తీసుకుందో మనం అవన్నీ అంతా చూడలేం, secondary. కానీ మెయిన్ కానీ టాపిక్ అది ఇది కాదు ఒరిజినల్ కాబట్టి. స్టోరీ. అవును. See, ప్రవీణ్ మనం ఏం తప్పు పట్టట్లేదు, హాస్యాస్పదంగా మాట్లాడట్లేదు, వెక్కిరించట్లేదు. అదే సార్, వీళ్ళు ఆ టైప్ ఆఫ్ జెంట్స్ నే ఇంట్రెస్ట్ చూపిస్తారు, వాళ్ళకి ఆ వేవ్ లెన్స్ తెలిసిపోతాయి. ఒక కరెక్ట్ జెంట్ ని అతను ఎట్లా అంటే అతనే ఏంటంటే కావాలని అంత ఇక్కడ సూసైడ్ అటెంప్ట్ కూడా వెళ్తుంది, అంత ఇప్పుడు దూరంగా ఎందుకు ఇప్పుడు వెళ్ళాడు? ఏంటంటే అతను దెబ్బతిన్నాడు మేడం. ఎందుకంటే ఆ అమ్మాయి ఎవరైతే ఆ అమ్మాయి వెళ్ళిపోయిందో దాని మానసికంగా దెబ్బ తినేటప్పటికి ఆ టైంలో అబ్బాయిగా ఈ అబ్బాయి ప్రవేశించాడు. ఒకప్పుడు అదే స్థానంలో వేరే ఆడపిల్లలు ఉంటే కనుక మళ్ళీ అలా కనెక్ట్ అయ్యి ఉండేవాడు. మొదటి నుంచి నేనేమంటున్నాను, ప్రవీణ్ కన్ఫ్యూజన్లో ఉన్నాడు, జెండర్ కన్ఫ్యూజన్లో ఉన్నాడు, తను అబ్బాయికి అట్రాక్ట్ అవుతున్నాడు, అమ్మాయికి అట్రాక్ట్ అవుతున్నాడు అని. కొంతమందికి 14 ఇయర్స్ తెలిసిపోద్ది మేడం, కొంతమందికి 18 ఇయర్స్ తెలుస్తుంది నేను అమ్మాయిలకి అట్రాక్ట్ అవుతున్నాను, అబ్బాయిలు తెలియదు.